guys, welcome back to Village Experiment. ఛాలెంజ్ వచ్చేసి మోమోస్ ఈటింగ్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఇక్కడ చూసినట్లయితే టోటల్ 60 మోమోస్ ఉన్నాయి. 60 మోమోస్, 15 టోటల్ 60 మోమోస్ ఉన్నాయి. ఈ 60 మోమోస్ ని మేమైతే 2 టీమ్స్ గా డివైడ్ అయినాము. నేను లోకేష్ ఒక టీము, తర్వాత ధీరజ్ శివ్ ఇంకొక టీము. రా ఈ పక్క వచ్చి వాళ్ళు ఒక 30 మోమోస్ తింటారు, మేము ఒక 30 మోమోస్ తింటాం. అయితే ఇక్కడ ఫస్ట్ ఎవరు ఆడతారు, సెకండ్ ఎవరు ఆడతారు అనేది రాక్ పేపర్ సీజర్ వేసుకొని చూసుకుందాం. అయితే ఓడిపోయిన వాళ్ళకు పనిష్మెంట్ ఏంటి అంటే ఐస్ వాటర్ బాత్. ఇద్దరికి ఓడిపోయిన ఇద్దరికి పోసేసేది బకెట్. అంటే ఈ మోమోస్ తినడం రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా తింటే కరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోతుంది అనేది ఐడియా ఉండాలి. ముందు ఎప్పుడన్నా మోమోస్ తిన్నారా మీరు? నేను తిన్నా. నువ్వు శివ? అయితే నాకు తెలుసు మోమోస్ తినేది, తర్వాత ధీరజ్ కి తెలుసు ఎట్లా తినాలి అనేది. సో నువ్వు శివాకి నేర్పి, నేను లోకేష్ కి నేర్పిస్తాను. ఒకవేళ ఇంకోటి రూల్ చాలా సింపుల్. నా తట్లోనే మోమోస్ అన్ని అయిపోతే శివ తట్లో కూడా నేను తినచ్చు. టీమ్ స్పిరిట్. అయితే ఇక్కడ ఇంకొక చిన్న థింగ్ ఏమి అంటే పెట్టినాడు, ఇది ఓన్లీ మోమోస్ తినే ఛాలెంజ్ కాదు. అస్సలు కాదు. దట్ ఈస్ నాట్ సాస్, దట్ ఈస్ స్పైసీ చిల్లీ సాస్. అంటే ప్రతి ఒక్కటి కంపల్సరీ డిప్ చేయాలా, ఖచ్చితంగా చెయ్యాలా, తినాలా. అమ్మయ్యా శివ, నేనే మామూలుగా అందరికి ట్విస్ట్ ఇస్తా అంటే మధ్యలో వచ్చేసి డబుల్ ట్విస్ట్ ఇచ్చా. నేను ఆపుకోలేకపోతాను. నాకు ఇది ఎట్లుంటాయి టేస్ట్ తెలియదు. ఏం లేదు. అయితే చాప్ స్టిక్స్ తో తినాలి అని కూడా పెట్టుకుందామా రూల్? వద్దు నేను తింటా. విన్నారు కదా ఇద్దరు. నేను తినలేను. అయ్యా నేనైనా తినగలిద్దా. ఇట్లా ఏముంది గుడ్డే. నేను ఒకటి తీస్తా వీడియోలో. అన్ని తీస్తా. నేనైతే తినగలను, నాకు అలవాటు చాప్ స్టిక్స్ తో తినే. ఛాలెంజ్ అయితే చాలా క్రేజీగా ఉంది. ఇప్పుడు రాక్ పేపర్ సీజర్ అది ఏ టీం ఫస్ట్ ఆడుతుందో తెలుసుకుందాము. ఓకే, నేను ధీరజ్ రాక్ పేపర్ సీజర్ ఆడతాము. శివ వర్సెస్ శివ. చాలా చరిత్ర పేపర్ సీజర్. ఫస్ట్ అయితే వీళ్ళకే ఇచ్చేద్దాం. తింటారా తినాలా? ఇచ్చేసి మనం ఆ టైం ఓకే, ఫస్ట్ అయితే వాళ్ళకే ఇచ్చేద్దాం. ఫస్ట్ వాళ్ళే తింటారు. ధీరజ్ మరి శివ టీమే ఫస్ట్ కంప్లీట్ చేయాలా. ఏంది శివ, రాక్ పేపర్ సీజర్ లోనే ఓడిపోయినాం, కానీ ఛాలెంజ్ అయితే కంపల్సరీ గెలుస్తాం. చూద్దాం. రూల్స్ పక్కా గుర్తు పెట్టుకోండి. మీరు కూడా, మేము కూడా మీరు పెట్టినదే దీంట్లో డిప్ చేసి తినాలంట. కంప్లీట్ గానే ఉంటున్నాయి పైన. అది మీ చాయిస్, కానీ ప్రతి మోమో డిప్ చేయాలా, లోపలికి పోవాలా. ఓకే మిస్ అయిపోతే ఎత్తుకోండి. అట్లా కాదు, ఎగ్జామ్టెడేలే, అదేం ప్రాబ్లం. వాడంతా డూపాట ఆడతాడా అది. చూద్దాం. అయితే ఇప్పుడు మనము టైమర్ పెట్టుకోవాలి. టైమర్ పెట్టుకొని మీరు ఎంతసేపట్లో తింటారో మొత్తం టైమింగ్ రికార్డ్ అవుతుంది. 15 seconds, 20 seconds. చూద్దాం. ఛాలెంజ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. టైమర్ కూడా సెట్ చేసేస్తాం. ఓకే, లేట్ చేయకుండా ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే మన ఫస్ట్ టీమ్ ఏ శివ మరియు ధీరజ్ ఛాలెంజ్కి రెడీగా ఉన్నారు. మోమోస్ ఈటింగ్ ఛాలెంజ్. ఈ మోమోస్ ఈటింగ్ ఛాలెంజ్లో వీళ్ళు ఎంత టైంలో తింటారు అనేది చూద్దాం. అయితే ఈ పక్క 15 మోమోస్ ఉన్నాయి, ఆ పక్క 15 మోమోస్ ఉన్నాయి. మోమోస్ అంటే వెజ్ మోమోస్, అది లోపల క్యాబేజ్ మొత్తం స్టఫ్ చేసి ఉంటారు. వెజ్ మోమోసే చెప్పినాము, ఎందుకంటే లైట్గా ఉండాలి అనేసి. పన్నీర్ మోమోస్ ఇంకోటి అయితే కొంచెం టఫ్ ఉంటుంది, అందుకు ఈజీగా ఉండాలి అనేసి వెజ్ మోమోసే చెప్పినాం.
ఒక మోమో బ్రేక్ చేసి చూపిస్తారా? నువ్వేలే. ఇంకో అట్లా క్యాబేజ్, తర్వాత ఇంకా రాడిష్ అంతా బాయిల్ చేసి స్టఫ్ చేసి ఉంటారు దాంట్లో. ఓకే 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 కమింగ్ టు ఇంకా ఛాలెంజ్లోకి వచ్చేస్తాం మనము. శివ రెడీనా? నీరజ్ నువ్వు రెడీనా? ఓకే ఇంకో చిన్న థింగ్ ఏమంటే చాప్ స్టిక్స్ తీసేసినాం, ఎందుకంటే చాప్ స్టిక్తో తినడం నాకు రాదు కాబట్టి. సో నాకనే కాదు, బేసిక్గా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి అంత ప్రొఫెషనల్గా యూజ్ చేయడం రాదు. సో థింగ్స్ని ఈజీ చేసుకోవడం కోసం చాప్ స్టిక్స్ తీసేసినాము. ఓకే ఇప్పుడైతే మనం ఛాలెంజ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 స్టార్ట్. మంచిగా డిప్ చేసుకోండి. ఓహో ఇది మ్యాటర్. అసలు శివ అసలు మోమోస్ అద్దని కూడా అద్దలేదు సరిగ్గా. ఏముంది ధీరజ్ ఏమో చాలా అవలీలగా కడ చేసినాడు. ఎట్లా తింటాడు అర్థం కొంచెం సీక్రెట్ ఏమైనా ఉందా? ఏం లేదు, సింపుల్. ఒకటి వేసుకుంటే ఒకటి లోపలికి వెళ్ళిపోతుంది బాగా. శివ దాన్ని 2 ముక్కలు చేస్తున్నాడు కాబట్టి కొంచెం టఫ్గా ఉంది. ఓహో ధీరజ్ ప్లేట్లోకి 3. ధీరజ్ మొత్తం 19th మోమోలో ఉన్నాడు. 19th మోమో కూడా అబ్బా కంప్లీట్ చేసేసినాడు. 2 minutes 44 seconds. చాలా లేట్ అయిపోయింది. లేదు, దట్ వాజ్ వెరీ గుడ్ అటెంప్ట్. చాలా బాగా తిన్నారు. 2 minutes 44 seconds మేము తినలేం. ఓపెన్ గా చెప్తున్నాం, తినలేం. స్టార్ట్ చేసారు అప్పుడే. లేదు 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 మేము తినలేం. చూడండి నేను ఇంకా కొంచెం ఫాస్ట్ ఈజీ కొడిస్తారని నేను అనుకుంటాను. అసలు కాదు. మొత్తానికి ధీరజ్ 19 మోమోస్ తిని ఎక్స్ట్రాడినరీగా, అంటే శివ కన్నా ఎక్స్ట్రాడినరీగా తిన్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్న లాస్ట్లో అంటే ఒక చిన్న మార్పులు చేర్పులు చేద్దాం. శివ తక్కువ మోమోస్ తినడం వల్ల ఒకవేళ మేము గెలిస్తే శివకి నార్మల్గా పనిష్మెంట్ ఉంటుంది. ఒకవేళ మేము తినలేని పక్షాన శివకు కూడా పనిష్మెంటే. టీమ్ స్పిరిట్. ఓకే టీమ్ స్పిరిట్. నువ్వు టీమ్ లో సచిన్ లా ఉండాలి గానీ ఏమే అభిషేక్ శర్మ, సంజు శాంసన్ లా ఉండకూడదు. అభిషేక్ ఉన్నప్పుడు నాకైతే చాలా క్యూరియస్గా ఉంది వీళ్ళు ఎంతసేపట్లో తింటారని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళు ఎంతసేపట్లో తింటారో మనం కూడా చెక్ చేద్దాం. ఓకే లెట్స్ షిఫ్ట్ ద ఛాలెంజ్. ఇట్లా చాలా క్యూరియస్గా ఉన్నా, టైం రీసెట్ కూడా చేసేసినాం. ఇప్పుడు ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. ఏ శివా రెడీ? ఛాలెంజ్ స్టార్ట్ 3, 2, 1 స్టార్ట్. అయ్యా ఇంక అయిపోయి వచ్చా మ్యాక్సిమం బాగానే తినేసినారు. 8 ఉన్నాయి ఇంక అంతే. శివ వీని దాంట్లో ఎన్ని నువ్వు చూడు శివ. దాంట్లో కూడా అంతే సేమ్ ఇద్దరు సేమ్. 1 minute.
అయిపోయింది. కావాలంటే రీప్లే చూస్తాం, డెసిషన్ వస్తాం. ఓకే, రీప్లే చూస్తాము, డెసిషన్ వస్తాం. ఓకేనా? రీప్లే రిప్లై చూద్దాం. 1 minute ఉండండి, రిప్లై చూసేసి వస్తాం. మనం 60 మోమోస్ తిన్న తర్వాత కూడా మాలో ఎవరు విన్నర్ ఎవరు లూజర్ అని చెప్పి డిసైడ్ అవ్వలేకపోయాం. ఎందుకంటే వాళ్ళు ఆఫ్ చేయడంలో 1 సెకండ్ లేట్ అయ్యింది. యాక్చువల్లీ 1 సెకండ్ కాదు, 2 seconds. క్లారిటీ వాళ్ళే చూస్తారు, మీరు చూస్తారు, కామెంట్ చేయండి. బట్ స్టిల్ ఇట్స్ ఓకే. ఇద్దరు 2 టీములు 2 minutes 44 seconds తిన్నామని చెప్పి మ్యాచ్ ని టై రూపంలో ప్రకటిస్తున్నాం. కానీ ఇక్కడ ఒక చిన్న థింగ్ ఏమి అంటే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. పనిష్మెంట్ లేదు. గెలిచిన వారు బేసిక్ గా మనం గెలిస్తే మనం ఏమి అంటే గిఫ్ట్ హ్యాంపర్లు అవన్నీ ఏమి ఇయ్యము. కానీ ఓడిపోతే డెఫినెట్ గా పనిష్మెంట్ అయితే ఉంటుంది. దీంట్లో పనిష్మెంట్ లేదు. దీంట్లో పనిష్మెంట్ ఉంది. ఒప్పుకోద్దురా. 2 టీములు పనిష్మెంట్ తీసుకోవాల్సిందే. నలుగురు ఐస్ వాటర్ బాత్ చేయాల్సిందే. అన్నీళ్ళతో చేతన నీళ్ళు తెద్దే శివ. నీకంటే 19 తిన్నా ఎక్కువ, నేనే వేయించుకుంటానా. యాక్చువల్ నేను వేయించుకోకూడదు ఆ మాటకు వస్తే. ఒకవేళ వాళ్ళు గెలిచింటే మేము ఓడిపోయి ఉంటే మాతో పాటు శివాకు కూడా పనిష్మెంట్ పడేది. పనిష్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఎందుకంటే నువ్వు ఆ అటెంప్ట్ ఇయ్యలేకపోయినావు. లోకేష్ 15 తిన్నా, నేను 15 తిన్నా, ధీరజ్ 19 తిన్నా. నేను తీసుకోకూడదు, అదే చెప్దాం అనుకుంటా. అంటే మా టీం ఆపోజిట్ టీం వాళ్ళు చెప్తాన్నారు నాకు ఇవ్వకూడదు అని చెప్పి, కానీ నువ్వే చెప్పుకుంటావు. ఇప్పుడు ప్రాక్టికల్ గా చూసుకుంటే 4 పనిష్మెంట్ తీసుకోవాల్సిందే. నా ఫస్ట్ ఫుడ్ ఛాలెంజ్ నేను పనిష్మెంట్ తీసుకోవాల్సి అన్ఫార్చునేట్. బట్ స్టిల్ ఇట్స్ ఓకే. ఓకే, ఐస్ బకెట్స్ వాటర్ తీసుకొని రండి. యాక్చువల్లీ 2 ప్రిపేర్ చేసినారు, ఇంకో 2 కూడా ప్రిపేర్ చేస్తే ఐస్ వాటర్ 4 తీసుకునేద్దాం. కానీ చరిత్రలోనే అంటే మా వీడియోస్ చరిత్రలోనే ఇది ఫస్ట్ టైం అనుకుంటా టై అవ్వడం. ఈ 2 టీములు పనిష్మెంట్ తీసుకోవడం ఫస్ట్ టైం. ఓకే, అంటే ఇండివిజువల్ గా ఆడినప్పుడు కూడా అప్పుడప్పుడు తీరినాయి, కానీ టీమ్స్ ఒకటేసారి టైములో స్టాప్ చేయడం తినడం అనేది ఇంపాసిబుల్. అది కూడా 60 మోమోస్ అంటే 30 వాళ్ళు 30 మేము. 60 మోమోలు అంటే నేనేదో కుంఫు పాండా అనుకుంటానప్ప పోయిన జన్మలో ఆ సిరీస్ మనం చూసే తీసినారు అనుకుంటా. కానీ చెప్పాలంటే రియల్ విన్నర్ మన ధీరజ్. 19 మోమోస్ తిని అసలు అది కూడా 2 minutes 44 seconds లో 19 మోమోస్. ఇట్ వాస్ వెరీ వండర్ఫుల్. ఓకే, ఇప్పుడు మనము ఆయన సన్నీళ్ళు పోసుకుంటాను. మన పనిష్మెంట్ ఇప్పుడైతే మన ఐస్ కోల్డ్ వాటర్ రెడీ అయిపోయినాయి. ఓడిపోయిన కూడా ఆనందం ఫస్ట్ టైం వస్తుంది. మ్యాచ్ అయితే డ్రా అయింది కాబట్టి తినేకి ఎట్లయితే రాకపోయి అన్న, ఇప్పుడు పనిష్మెంట్ కూడా ఏ టీం ఫస్ట్ తీసుకోవాలనేది కూడా రాకపోయి. నువ్వు ఇంతకుముందు మీరు ఇద్దరు అన్నారు, ఇప్పుడు మేమిద్దరు ఆడతాం. రారా గెలుస్తాం. రాక్ పేపర్ సీజర్. కూర్చో. ఓకే, బామర్ది గారు అయితే రాక్ పేపర్ సీజర్ ఆడి ఓడిపోయినాడు. ఫస్ట్ మేమే పోసుకోవాల్సి వస్తుంది. బట్ స్టిల్ ఇట్స్ ఓకే. శివ లేట్ అయ్యే కొద్ది ఇంకా మనకి ఎక్కువ కూల్ అవుతాయి. శివ నువ్వు ఇంకా నువ్వు వచ్చి చేతులు పెట్టి చూస్తాను, తలకే లేదా నీకు. ఇది ఆలోచించలేదు. ఏ టకాన్ని పోసేసేనా, లాగ్ ఏమొద్దు, చాలా చల్లగా ఉన్నాయి. కొంచెం శివ ఈరోజు నా ఫ్రెండ్ 4 రోజుల తర్వాత దొరికాడా. కూర్చోరి నిదానంగా శివ పాపం.
ఇంక లేండి మేము పనిష్మెంట్ తీసుకుంటాం లేండి శివ ఇప్పుడు బేబీ స్టార్ట్ అయిందే వాళ్ళు లేట్ చేసే పనిష్మెంట్ తీసుకోవాలా లేదు మేము పనిష్మెంట్ తీసుకోవాలా ఎంత చలి పెడుతుంది లేండి సార్లే లేండి పకోడీ కూడా కష్టం రాకూడదు. పనిష్మెంట్ తీసుకోవాలి ఇంకా కుళ్ళి వాళ్ళేంద్రా లేండి లేండి సార్లే లేండి -10 అసలు మాటలు కాదు. యో చైర్లో కూడా కట్టున్నారు. మేము కరెక్ట్ గా అన్ని వెంటనే పోసేసినాం. ఓకే ఇప్పుడు మాతో పాటు ఓడిపోయిన నేను కరెక్ట్ పోసిన వాళ్ళు చూస్తే చెడతారు. ప్యాంట్ పైకి అనుకోక మాలిష్ నాకు చేద్దురా మాలిష్ ఏమొద్దురా మాలిష్ చేయాలా సెకండ్ టైం రాక్ పేపర్ సీజర్ లో ఓడిపోయి మేము చాలా మంచి పని చేసాం. ఎప్పుడు మంచి ఇళ్ళకే జరుగుతుంది చెట్టు మాకే జరుగుతుంది. పనిష్మెంట్ ఫస్ట్ తీసేసుకున్నాం. ఓకే దేవుడు మా పక్కున్నారు రా. పనిష్మెంట్ తీసుకొని మళ్ళా పనిష్మెంట్ ఇస్తా అంటే రంజుగా ఉంది. శివాన్ని ఏమేం చేసుకోండి నన్ను అన్నీ ఓకే శివ చాలే ఉండరా అట్లా వేసుకోలేదు జంపూరు నేను. ఓకే 3, 2, 1 go. వర్కౌట్ కాళ్ళు కూడా చల్లగా ఉంటాయి. నలుగురు భలే తీసుకున్నాం. శివాకి కొంచెం లాస్ట్ లో ఒక 20% పనిష్మెంట్ తగ్గించాను, ఎందుకంటే అల్లాడిపోతున్నాడు చలికి. యాక్చువల్లీ మాకే అంతే చలి ఉంది, కాకపోతే కొంచెం సేఫ్ సైడ్ ఏమంటే మీరు మాకు కొంచెం ఎర్లీ పోసారు కాబట్టి వారంత కూల్గా లేకపోయా. నిలబడే కూడా కాలే ఈడు కూడా సన్నీళ్ళే ఉన్నాయి కాదా. 19 మోమలు తిన్న నేనే పనిష్మెంట్ తీసుకున్నా. 19 తీసుకో. టీమ్ స్పిరిట్. వాడు దయ్యం పట్టిందపో శివాకి. బొస పడుతుంది కొట్టేస్తుంది. ఓకే 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 బట్ స్టిల్ ఈ ఫుడ్ ఛాలెంజ్ తర్వాత ఈ పనిష్మెంట్ ఒక క్రేజీ 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 ఎక్స్పీరియన్స్. ఈ ఛాలెంజ్ లో మేమే కాదు మీరు చాలా బాగా ఎంజాయ్ చేసినారు అనుకుంటున్నా. డెఫినెట్లీ. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్ కాబట్టి ఇంకా థ్రిల్లింగ్ ఉంటుంది ఈ వీడియో అయితే. ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూనే ఉండండి ఇట్లా కొత్త కొత్త వీడియోస్ని. ఇంకా మీరు ఎంజాయ్ చేసే కొద్ది మేము కూడా ఇంకా మీకు ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఇస్తా అంటాం. ఇట్లాంటి కొత్త కొత్త వీడియోలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ ఛానల్ వెంటనే ఏం చేయాలా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎర్ర బటన్ ఉంటుంది దాన్ని కొట్టేసండి, సబ్స్క్రైబ్ అయిపోతారు. ఓకే ఈ వీడియో అయితే అంతే. దిస్ ఇస్ ది బాయ్.